మసాలా వారి టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదాం. అవును సినిమాలో విజయ్ దేవరకొండను హీరోగా ఊహించుకోండి. కథలోకి వెళ్ళిపోతే అతడు హర్ట్ అయ్యాడనే విషయం నాకు తెలీదు, నాతో ఎప్పుడూ చెప్పలేదు. నా దర్శకత్వంలో విజయ్ నువ్విలా సినిమాలో నటించాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి అతన్ని పరిచయం చేశారు. నేను అనుకున్న ఒక పాత్రకు అతను బాగుంటాడు అనిపించింది, నేను సెలెక్ట్ చేసేసాను. తర్వాత 3 యాడ్స్ కి మేము కలిసి వర్క్ చేసాం. అవన్లోని హీరో పాత్రకు నేను విజయ్నే అనుకున్నా, కానీ ఆ సమయానికి అతను అందుబాటులో లేకపోవడంతో హర్షవర్ధన్ రాణిని తీసుకోవాల్సి వచ్చింది. విజయ్ తో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాను. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ స్టార్ లో విజయ్ తో కలిసి నటించాను అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. ఇక హీరోయిన్ గా పూర్ణ నటించినటువంటి అవును ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచినటువంటి సినిమా. దానికి సీక్వెల్ గా అవును 2 కూడా వచ్చిన సంగతి తెలిసిందే. రవిబాబు గారు కథను అందిస్తూ నిర్మించినటువంటి సినిమా రష్ ఓటీటీలో ఈ మంత్ 13 నుంచి రిలీజ్ అయ్యి స్ట్రీమ్ కాబోతుందన్నమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రవిబాబు గారు తనదైన స్టైల్ తో ఎన్నో సినిమాలకు మంచి హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ మన ముందుకు ఎన్నో కథల్ని తీసుకొచ్చారు. రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ మీ విషయంలో విజయ్ హర్ట్ అయ్యారంటే నిజమేనా అని చెప్పి అడిగితే అవును అని చెప్పారు. ఎందుకు అంటే కనుక అదిగో హర్ట్ అయ్యారనే విషయం నాకు తెలియదు, నాకు ఎప్పుడూ చెప్పలేదు. నువ్విలా సినిమాలో నేను ఫస్ట్ అతన్నే అనుకున్నాను. అది జరిగిన విషయాన్ని అంతా కూడా పూసగుచ్చినట్టుగా వివరించారు రవిబాబు.